తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించనున్నారు. రెండవ దశలో మొత్తం 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 29917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 12782 మంది సర్పంచ్ పదవులకు, 71071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడతలో 392 పంచాయతీలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 26 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత పోలింగ్ లో భాగంగా 507 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతోంది. రెండో విడతలో మొత్తం 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉండగా 56 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామంలో పోలింగ్ నిలిపివేశారు. 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 311 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్ లో 393 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 82 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పోటీలో 1074 మంది అభ్యర్థులు ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో 160 పంచాయతీలు, 1379 వార్డుల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. రెండో విడతల్లో 183 గ్రామ పంచాయతీలు, 1686 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో 23 గ్రామ పంచాయతీలు, 306 వార్డుల్లో ఏకగ్రీవమయ్యాయి. రెండో విడత ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు, అదేవిధంగా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సో సైదులు, ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నప్పటికీ ఒక విచిత్రమైన పరిస్థితి ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గొల్లపాడుకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థిపై క్షుద్ర పూజలు చేశారన్న కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క నేలకోటపల్లి మండలం ఆరగూడెంలో రాత్రి గడ్డివామును కూడా తగలబెట్టిన పరిస్థితి అది కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులే దగ్గరుండి వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 6 మండలాలకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గాన్ని కామపల్లి మండలానికి సంబంధించి పూర్తిగా ఆ పోలింగ్ కొనసాగుతుంది. 160 పంచాయతీలకు సంబంధించి 451 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1379 వార్డుల్లోనూ 3352 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2,51,327 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిన పరిస్థితి. అదేవిధంగా 30 వార్డులు కూడా 306 వార్డులు కూడా ఏకగ్రీవం. కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా అశ్వరాపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా అశ్వరాపేట, దమ్మపేట, పాలవంచ, పుల్కల్పల్లి, చంద్రుగొండ, అన్నపరెడ్డిపల్లితో పాటు చుంచుపల్లి అంటే అశ్వరాపేట, తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు సంబంధించిన మండలాలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 155 గ్రామ పంచాయతీలు, 1384 వార్డులకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతుంది. 16 గ్రామ పంచాయతీ కూడా ఏకగ్రీవమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉదయం నుండి జరుగుతున్న పోలింగ్ సరళి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అయితే మొదటి దఫా ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ముగించినటువంటి అధికారులు ఈ రెండో దఫా పోలింగ్ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని కూడా చెప్తున్నప్పటికీ కానీ పోలీసులు మాత్రం కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే 200 మీటర్లు దాటి అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగించాలి. అభ్యర్థుల ప్రచారం కొనసాగించాలి. కానీ నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకే కొంతమంది అభ్యర్థులు వచ్చి ప్రచారం చేస్తుండడంతో అది ప్రతిపక్షాలకు సంబంధించి, అధికార పార్టీలకు సంబంధించి ఒకరిపై ఒకరు కూడా విమర్శల జల్లు చేస్తున్నారు. ఒక సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తించారు. సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నటువంటి పంచాయతీల్లో భారీ బందోబస్తు
కూడా ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడైనా పోలింగ్ కి వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ కూడా వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ తో పాటు ఓటింగ్ కి వచ్చేటువంటి వారికి వీల్ చైర్లు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఎవరైనా ఓటు వేయలేని పరిస్థితి కనిపిస్తే మాత్రం వారందరూ కూడా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియ సరళికి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పార్టీలు చాలా కీలకంగా ఈ ఎన్నికలను అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మొదటి దఫా ఫలితాలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చిన నేపథ్యంలో రెండో దఫా పోలింగ్ కూడా కీలకంగా ఉన్నటువంటి పంచాయతీలు, మేజర్ పంచాయతీలను గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి ప్రయత్నం కొనసాగుతున్నాయి. ఇంకా వార్డులలో సంబంధించి కూడా నేరుగా వచ్చి ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మొత్తంగా పోలీసు మొత్తం బందోబస్తు ఉన్నప్పుడు కూడా ప్రచార హోరు మాత్రం హోరెత్తుతుంది. మరికొద్ది సేపట్లోనే మధ్యాహ్నం 1 గంట నుంచి పోలింగ్ ముగుస్తుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి వివాదాలు చెలరేగే అవకాశాలు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలకు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. రైట్ సైదులు. ఇక మరోవైపు కరీంనగర్ వెళ్దాం. మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో కరీంనగర్ లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు సతీష్? పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటూ ఉన్నారా?